హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్స్ యొక్క రెసిప్రోసిటీ అండ్ సిమెట్రీ కండిషన్స్ని చూద్దాము అండ్ డీటెయిల్డ్గా వాటి డెరివేషన్ ఎట్లాగో కూడా నేర్చుకుందాం. సో కండిషన్ ఏంటిది అంటే రెసిప్రోసిటీకి, ఇఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ సెడ్ టు బి రెసిప్రోకల్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ఎగ్జైటేషన్ ఎట్ వన్ పోర్ట్ టు ద రెస్పాన్స్ ఎట్ అనదర్ పోర్ట్ ఈజ్ సేమ్ if the excitation and responses are interchange. అంటే ఏదైనా నెట్వర్క్ని మనం రెసిప్రోకల్ అనాలి అంటే రేషియో ఆఫ్ ఎగ్జైటేషన్ ఎట్ వన్ పోర్ట్, అంటే మనం ఆల్రెడీ 2 పోర్ట్ నెట్వర్క్ నేర్చుకున్నాము. సో మళ్ళీ ఒకసారి 2 పోర్ట్ నెట్వర్క్ డ్రా చేసుకుందాం. సో 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎగ్జైటేషన్ ఎట్ వన్ పోర్ట్, అంటే ఎగ్జైటేషన్ వన్ పోర్ట్ దగ్గర ఇచ్చి రెస్పాన్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, అనదర్ పోర్ట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జైటేషన్ టు రెస్పాన్స్ V1/I2 రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ సేమ్ ఇఫ్ ద ఎగ్జైటేషన్ అండ్ రెస్పాన్సెస్ ఆర్ ఇంటర్చేంజ్, అంటే పోర్ట్ 2 దగ్గర ఎగ్జైటేషన్ ఇచ్చి పోర్ట్ 1 దగ్గర రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు రేషియోస్ సేమ్ ఉండాలి, ఉంటేనే ఇచ్చిన నెట్వర్క్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో దీని డెరివేషన్ కోసం 2 కేసెస్ డిరైవ్ చేసుకోవాలి. ఫస్ట్ కేస్ 1లో ఏం చేస్తాము, ఓ నెట్వర్క్ తీసుకోవాలి. ఫస్ట్ ఎగ్జైటేషన్ పోర్ట్ 1 దగ్గర అప్లై చేసి పోర్ట్ 1 దగ్గర కరెంట్ ఏమో I1. సో మనం రెస్పాన్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, I2 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దాట్ కేస్ వీ హ్యావ్ టు మేక్ V2 0. V2 0 చేస్తున్నాము అంటే పోర్ట్ 2 is షార్ట్ సర్క్యూటెడ్. పోర్ట్ 2ని షార్ట్ సర్క్యూట్ చేస్తే V2 0 అవుతుంది. ఇప్పుడు పారామీటర్స్ ఏమవుతాయి, ఇక్కడ సోర్స్ అప్లై చేస్తాం. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు VS, I1 యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండిపోతుంది. అండ్ I2 ఈజ్ ఈక్వల్స్ టు I2 సేమ్ అలాగే ఉంది. V2 ఈక్వల్స్ టు 0. ఈ 4 కండిషన్స్ ఏ కేసులో అయినా, అంటే రెసిప్రోసిటీ కండిషన్ మీరు ఏ పారామీటర్కి ఫైండ్ అవుట్ చేసినా ఫస్ట్ కేస్ ఇదే ఉంటుంది. ఈ 4 పారామీటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాయి. మీరు ఏ పారామీటర్స్కి అయితే, అంటే Z పారామీటర్స్కా Y పారామీటర్స్కి ఏ పారామీటర్స్కి ఫైండ్ అవుట్ చేస్తున్నారో వాటి ఈక్వేషన్స్ రాసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ Z పారామీటర్స్ ఈక్వేషన్స్ ఏంటివి, V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2. సెకండ్ ఈక్వేషన్ V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. ఇప్పుడు ఈ రెండు Z పారామీటర్ ఈక్వేషన్స్లో ఈ 4 కండిషన్స్ అప్లై చేయాలి. మీరు ఏ పారామీటర్కి ఫైండ్ అవుట్ చేసినా రెసిప్రోసిటీలో ఫస్ట్ కేస్లో ఇవే ఉంటాయి. అంటే ఫస్ట్ కేస్ పోర్ట్ 2 షార్ట్ సర్క్యూట్. ఇప్పుడు ఈ 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్న ఈ ఈక్వేషన్లో, సో V1 ఈజ్ ఈక్వల్స్ టు VS ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2. యాక్చువల్గా కరెంట్ ఎటు ఫ్లో అవ్వాలి, షార్ట్ చేసామంటే ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఆ కరెంటు ఈ I2కి రివర్స్లో ఉంటుంది కాబట్టి -I2. ఈ డిఫరెన్స్ కావాలి, ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ చూపించాలి అంటే -I2' రిప్రజెంట్ చేయాలి. అప్పుడు ఈ I2 ఏమవుతుంది, I2' అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి, -I2'. కొంచెం సింప్లిఫై చేస్తే Z11 I1 మైనస్ Z12 I2' VS. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇంకో ఈక్వేషన్ V2లో సబ్స్టిట్యూట్ చేస్తే V2 ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. V2 ఈక్వల్స్ టు 0 Z21 I1 ప్లస్ Z22 మైనస్ I2'. సో 0 ఈక్వల్స్ టు Z21 I1 మైనస్ Z22 I2'. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏం రేషియో ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలియాలి. సో ఎగ్జైటేషన్ ఎట్ పోర్ట్ 1, రెస్పాన్స్ ఎట్ పోర్ట్ 2. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ కేసులో. నాకు కావాల్సిన రేషియో ఏంటిది, VS/I2'. ఇక్కడ VS ఉంది ఈ ఈక్వేషన్లో, I2'కి రేషియో చూసుకోవాలి. ఈ రెండింటికి రేషియో డైరెక్ట్గా రావట్లేదు, అంటే ఈ ఎక్స్ట్రా పారామీటర్ I1 ఉండిపోయింది.
సో ఐ వాంట్ టు ఎలిమినేట్ దిస్ I1. సో ఈ I1ని ఎలిమినేట్ చేయడానికి ఈ సెకండ్ ఈక్వేషన్ హెల్ప్ చేస్తుంది. ఎట్లా? దీని నుంచి I1 రాసుకోవాలి. అంటే Z21 I1 ఈక్వల్స్ టు Z22 I2 డాష్. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు Z22 బై Z21 I2 డాష్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే I1 ప్లేస్లో ఈ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ I2 డాష్లో కన్వర్ట్ అయిపోద్ది. ఇది కూడా I2 డాష్లో ఉంది కదా, మనం సింప్లిఫై ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఏం రాసుకుందాం? VS రాసుకుందాం. VS ఈక్వల్స్ టు Z12 I1 మైనస్ Z11 I1 Z12 I2 డాష్. ఇక్కడ I1 ఏమొచ్చింది? I1 ఈక్వల్స్ టు Z22 బై Z21 Z22 బై Z21 I2 డాష్. ఇప్పుడు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? VS ఈక్వల్స్ టు Z11 Z22 బై Z21 I2 డాష్ మైనస్ Z12 I2 డాష్. సింప్లిఫై చేస్తే Z11 Z22 బై Z21 I2 డాష్ మైనస్ Z12 I2 డాష్. దిస్ ఈజ్ VS. కామన్ తీస్తే Z11 Z22 డివైడెడ్ బై Z21 మైనస్ Z12 ఇంటూ I2 డాష్. దిస్ ఈజ్ VS. ఇప్పుడు LCM చేద్దాం. Z11 Z22 మైనస్ Z12 Z21 డివైడెడ్ బై Z21 I2 డాష్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు VS. సో మనకు కావాల్సిన రేషియో ఏంటిది? VS బై I2 డాష్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు Z11 Z22 Z12 Z21 బై Z21. ఇది కేస్ 1లో మనం ఫైండింగ్స్. ఓకే, ఇది కేస్ 1. అలాగే కేస్ 2లో ఏం చేద్దాం? కేస్ 2 సేమ్ అదే నెట్వర్క్ తీసుకోండి. ఓ నెట్వర్క్కి ఇప్పుడు ఏం చేద్దాం? ఎగ్జైటేషన్ ఎక్కడ ఇద్దాం? పోర్ట్ 2 దగ్గర అప్లై చేద్దాం. పోర్ట్ 2 దగ్గర ఎగ్జైటేషన్ అప్లై చేస్తున్నాను కాబట్టి VS, ఇక్కడ కరెంట్ I2, ఇక్కడ ఏంటిది? షార్ట్ చేయాలి. V1 ఈక్వల్స్ టు 0 అండ్ దిస్ కరెంట్ ఈజ్ I1. యాక్చువల్గా షార్ట్లో ఇటు ఫ్లో అవుతుంది కదా, సో ద కరెంట్ ఈజ్ రివర్స్ ఆపోజిట్ టు I1. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ I1 డాష్. సో నౌ లిస్ట్ అవుట్ ద 4 పారామీటర్స్. ఏంటివి? V1 ఈక్వల్స్ టు 0, I1 ఈక్వల్స్ టు మైనస్ I1 డాష్, VS ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు VS, I2 ఈక్వల్స్ టు I2. మళ్ళీ Z పారామీటర్ ఈక్వేషన్స్ తీసుకోండి. ఫర్ Z పారామీటర్స్, సో V1 ఈక్వల్స్ టు Z11 I1 ప్లస్ Z12 I2, V2 ఈక్వల్స్ టు Z21 I1 ప్లస్ Z22 I2. Now substitute these 4 in these two equations. So 0 equals to equation నుంచి Z11 I1 plus Z12 I2 ఎంత? ఇప్పుడు I2. I1 ఏమైంది? మైనస్ I1 డాష్. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్లో V2 ఏంటిది? VS, ఇది Z21 మైనస్ I1 డాష్ ప్లస్ Z22 I2. సో నాకు కావాల్సిన రేషియో ఏంటిది ఈ కేసులో? IS బై V1 డాష్. పోర్ట్ 2 దగ్గర సప్లై ఇచ్చి ఎగ్జైటేషన్ ఇచ్చి పోర్ట్ 1 దగ్గర రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ VS ఉంది, I1 డాష్ ఉంది. ఇక్కడ అన్నోన్ పారామీటర్ ఏంటిది? I2. సో ఐ వాంట్ టు ఎలిమినేట్ దిస్ I2 ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి I2 రాసుకోవాలి. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏం రాస్తున్నాను? I2. సో Z11 I1 డాష్ ఈక్వల్స్ టు Z12 I2. సో I2 ఈక్వల్స్ టు Z11 by Z12 I1 dash. Now substitute. Let it is equation number 4, 5. Substitute 5 in 4.
అప్పుడు ఏమవుతుంది vs ఈక్వల్స్ టు మైనస్ z21 i1 డాష్ ప్లస్ z22 i2. ఇప్పుడు ఏం రాసుకోవాలి i2 ప్లేస్లో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ రాయండి మైనస్ z21 i1 డాష్ ప్లస్ z22 ఇంటూ z11 z12 i1 డాష్. చూడండి ఇప్పుడు అన్నీ i1 డాష్లోకి వచ్చేసాయి. సో కామన్ తీద్దాం. సో మైనస్ z21 ప్లస్ z11 z22 బై z12 ఇంటూ i1 డాష్. సో ఎల్సిఎం చేస్తే z11 z22 మైనస్ పారామీటర్ రైట్ హ్యాండ్ సైడ్ రాస్తున్నా z12 z21 బై z12. దిస్ ఈజ్ vs ఇంటూ i1 డాష్. సో vs బై i1 డాష్ ఏమొస్తుంది z11 z22 మైనస్ z12 z21 బై z12. సో దిస్ ఈజ్ ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏంటి కేస్ 1లో ఫైండ్ అవుట్ చేసిన vs బై i2 డాష్ కేస్ 2లో ఫైండ్ అవుట్ చేసిన vs బై i1 డాష్ రెండు సేమ్ అయితేనే ఇచ్చే నెట్వర్క్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో ఏమొచ్చింది ఆ ఈక్వేషన్లో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ కేసులో మనకి ఏమొచ్చింది ఇది వచ్చింది. సో దేర్ ఫోర్ vs బై i2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు vs బై i1 డాష్. ఈ vs బై i2 డాష్ ఏంటిది z11 z22 మైనస్ z12 z21 బై z21. అలాగే ఈ కేసులో ఏమొచ్చింది డినామినేటర్లో z12 ఉంది. సో అది కూడా రాసుకుందాం z11 z22 మైనస్ z12 z21 బై z12. న్యూమరేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మనకు ఫైనల్గా ఏమొచ్చింది z12 ఈక్వల్స్ టు z21 if reciprocity condition for z parameters is z12 equals to z21. Thank you for watching. If you like this, share and subscribe. This may be helpful for needy persons. Thank you.